ఫ్రెండ్స్, ఈ అమ్మాయి ఒక అలాంటి మనిషిని పెళ్లి చేసుకుంది. అతను ఆమె జీవితం మొత్తం ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసేశాడు. బాత్రూంలో తువాలు కాస్తా కూడా తేడాగా ఉంటే వెంటనే ఆమెను అక్కడికే లాగేసుకుని వచ్చి ఇందులో తప్పేమిటో చెప్పు అని అడిగేవాడు. భయంతో ఆమె గుండె గట్టిగా కొట్టుకునేది. తువాలు కొంచెం మురికిగా ఉందని గమనించి వెంటనే దాన్ని సరిచేసి అతనికి అర్థం చేయించడానికి ప్రయత్నించేది. బయటకు చూస్తే ఆమె భర్త చాలా శాంతంగా మంచివాడిలా కనిపించేవాడు. కానీ ఆ అమ్మాయికి ఒక్కరోజు కూడా నెమ్మదుండేది కాదు. ఆమె వంట చేస్తున్నప్పటికీ ఎప్పుడూ తప్పు జరిగిపోతుందేమో అని భయపడుతూ ఉండేది. అల్మారాను తెరిచి ప్రతి వస్తువును మళ్లీ చెక్ చేసేది. డబ్బాల మీద లేబుల్ సరిగ్గా ముందుకు ఉండాలి, అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని చాలాసార్లు నిర్ధారించుకున్నాకే వంట మొదలుపెట్టేది. ఒకరోజు ఆమె భర్త చూశాడు ఇంకా భోజనం తయారు కాలేదని. వెంటనే కోపంతో సముద్ర తీరానికి వెళ్లిపోయాడు. అక్కడ అతనికి వారి కొత్త పొరుగువాడు కలిశాడు. ఇద్దరి మధ్య మాట్లాడటం మొదలైంది. ఆ సమయంలో పొరుగువాడు తెలియకుండానే ఒక నిర్లక్ష్యంగా మాట అన్నాడు. అదే మాట తరువాత ఆ అమ్మాయి జీవితాన్ని మార్చబోయేది. భర్త ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతని మాట్లాడే విధానం కొంచెం విచిత్రంగా అనిపించింది. పొరుగువాడిని పొగుడుతూ ఎంత యంగుగా ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని చెప్పడం మొదలుపెట్టాడు. అమ్మాయికి వెంటనే ఏదో కరెక్ట్ గా లేదనిపించింది. ఆమె నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని చూసింది. కాని భర్త మాత్రం మాట్లాడుతూనే ఉన్నాడు. క్రమంగా అతనికి ఆమె మీద అనుమానం రావడం మొదలైంది. నేను బయట ఉన్నప్పుడు ఆ పొరుగువాడు ఇంటికి వచ్చి ఉంటాడు అని అనుకున్నాడు. అమ్మాయి వెంటనే ఆ మాటను ఖండించింది. కాని అతను వినడానికి సిద్ధంగా లేడు. అప్పుడు అతను చెప్పాడు ఆ పొరుగువాడు వాళ్ళిద్దర్నీ కలిసి బోటులో సముద్రంలో తిరగడానికి పిలిచాడని. వెంటనే అమ్మాయిని లేపి ప్రయాణానికి సిద్ధమవ్వమన్నాడు. ఆ రాత్రే వాళ్లు సముద్రంలోకి వెళ్లిపోయారు. కొంతసేపటికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ తుఫాను వచ్చేసింది. పడవకు కట్టిన తాడు తెగిపోయింది. మస్తూలు నేరుగా పడవ మీద పడ్డంతో భర్త నీళ్లలోకి పడిపోయాడు. వెంటనే పొరుగువాడు అతని చేతిని పట్టుకుని చాలా కష్టపడి మళ్లీ పడవపైకి లాగాడు. కాని అతను వెనక్కి తిరిగి చూసేసరికి ఆ అమ్మాయి అక్కడ లేదు. ఇద్దరూ పెద్దగా ఆమె పేరు పిలిచారు. కాని ఎక్కడి నుంచి సమాధానం రాలేదు. వెంటనే సముద్రగస్తీ దళాన్ని పిలిచారు. చుట్టూ వెతికారు. చాలాసేపు వెతికిన తర్వాత వారికి దొరికింది ఒక్క ఆమె లైఫ్ జాకెట్ మాత్రమే. కాని భర్తకు అసలు నిజం తెలియదు. నాకు ఈత రాదు అని ఎప్పుడూ చెప్పిన ఆ అమ్మాయి అప్పటికే నిశ్శబ్దంగా ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్నాక ఆమె పైకప్పులో దాచిపెట్టిన ఒక ప్యాకెట్ తీసింది. ఆ ప్యాకెట్లో ఆమె చాలా రోజుల క్రితమే పారిపోవడానికి సిద్ధం చేసుకున్న వస్తువులు ఉన్నాయి. వెంటనే కొత్త బట్టలు వేసుకుంది. తన పొడవాటి జుట్టు కత్తిరించింది. ముందే సిద్ధం చేసుకున్న ప్లాన్ ప్రకారం తన జీవితం కొత్తగా ప్రారంభించడానికి సిద్ధమైంది. ఇలా సంవత్సరాలుగా భయంతో గడిపిన జీవితానికి ఆమె చివరికి తెలివిగా ముగింపు పెట్టింది.